లక్ష్య పెట్టును. ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తుంది దేవునికి స్తోత్రం. మన దేవుడు అంట యెహోవా వీరులను లక్ష్య పెట్టే దేవుడు. ఒకటి అంటే ఖచ్చితంగా దేన మనస్సు కలిగిన వాటిని పట్టించుకుంటాడు దేవుడు. ఆమేనండి. రెండోది గర్విష్ఠులను బాగుగా ఎరిగి ఉంటాడంట. ఆయన దూరం నుంచి కనిపెట్టేస్తాడంట ఆయన. దేవునికి స్తోత్రం. అసలు ఎందుకు దేవుడు దేన మనస్సు కలిగిన వారిని పట్టించుకుంటాడంటే కారణం యేసయ్య అంటాడు, నేను దేన మనస్సు కలిగిన వాడును సాత్వికుడును అంటాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. బైబిల్లో దేన మనస్సు కలిగిన వాళ్ళు ఎవరున్నారు? పాత నిబంధనలో అమ్మా దేన మనస్సు కలిగిన వ్యక్తుల్ని దేవుడు ఏం చేశాడంటే హెచ్చించాడు. దేన మనస్సు కలిగిన వారిని దేవుడు హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం. అంటే దేన మనస్సు కలిగిన వారికి ప్రమోషన్ వస్తుంది. దేవునికి స్తోత్రం. మీకు ఒక ఉపమానం చెప్పి తర్వాత వాక్యం చెప్తాను. మేము ఫెలోషిప్లో ఉన్నప్పుడు మా పాస్టర్ గారి దగ్గర ఉన్నప్పుడు విశ్వాసగా ఉన్న దినాల్లో ఒక అతను ప్రార్థనకు మానేసి ప్రార్థనకు రావట్లా. అతను తాపి పని చేస్తాడు. పాస్టర్ గారు వాళ్ళంతా పలకరించమని మమ్మల్ని పంపిస్తే నేను ఇంకొక అతను ఇద్దరు వెళితే, అయ్యా ఏంటయ్యా సహోదరుడు ప్రార్థనకు రావట్లేదు, ఎందుకు రావట్లేదు అని అడిగితే అతను ఎవరంటే నన్ను రక్షణలోకి నడిపించిన వ్యక్తి. అతను నన్ను ప్రభు దగ్గరికి నడిపించిన వ్యక్తి. అతను దేవునికి స్తోత్రం. ఎందుకు రావట్లేదయ్యా ప్రార్థనకి? అయ్యా ఏంటయ్యా అంటే మేము వెళ్ళేసరికి ఏమనేవాడు తెలుసు? అతను పెరిగానం తినుకుంటా ఉల్లిపాయ ముక్క కొరుక్కుంటా, పెరిగానం తినుకుంటా ఉల్లిపాయ ముక్క కొరికితే ఎలా ఉండదు? కోరుకుంటా. అది కాదయ్యా రాజుబాబు, వద్దామయ్యా వద్దాం, కొంచెం బిజీగా ఉందయ్యా రాజుబాబు. నన్ను రాజు కాదు పేరు, నన్ను సరదాగా అది కాదయ్యా రాజుబాబు, వద్దామయ్యా రాజుబాబు, కొంచెం బిజీగా ఉంటుందయ్యా రాజుబాబు, కుదరట్లేదయ్యా వద్దాం. అయ్యా అయ్యగారు పంపించారయ్యా ప్రార్థనకి, ఎందుకు రావట్లేదు? ప్రార్థనకు రాయ్యా అని చెప్తే వద్దామయ్యా అని పెరిగా ఉందంట ఉరిపై కొనుక్కుంటా చెప్తుండేవాడు. మేము వెళ్ళిన మా పాస్టర్ గారి మాటిని వెళ్ళిన మేమిద్దరం అక్కడ పలకరించడానికి వెళ్ళిన సేవకం అయిపోయింది. దేవుని స్తోత్రం. మరి అతను పెరిగానే తిరుగుంటా వద్దాం, ఖాళీ ఉండలేదయ్యా, కొంచెం బిజీగా ఉంటుంది, పనులు ఎక్కువ ఉంటున్నాయి, నీకు తెలియదు ఏముందయ్యా రాజుబాబు అన్న. ఆయన ఏమయ్యాడంటే చివరికి ఒంటరి అయిపోయాడు. భార్య దిక్కున అయిపోయింది, భర్త దిక్కున వెళ్ళిపోయాడు, పిల్లలు దిక్కు అయిపోయాడు, 3 దిక్కులు అయిపోయారు. కుటుంబం 3 ముక్కలు అయిపోయింది. నేను బలిపెట్ట మీద ఉండి చెప్తే నా అబద్ధాలు చెప్పాల్సిన పని నాకు లేదు. కుటుంబం 3 దిక్కులు 3 ముక్కలు అయిపోయింది. దేవుని బిడ్డలకి శ్రమలు వస్తాయి, మామూలుడికి వస్తాయి. కానీ దేవుని బిడ్డలకి దేవునితో ఉన్న వాళ్ళకి వచ్చినప్పుడు దేవుడు పట్టుకుంటాడు, వాళ్ళని కొట్టుకుపోకుండా. దేవుని సన్నిధిలో ఎవరైతే అంటు కట్టబడి ఉంటారో వాళ్ళందరినీ దేవుడు పట్టుకుంటాడు కొట్టుకుపోకుండా. దేవునికి స్తోత్రం. దేవుడే ఆయన బిడ్డల యొక్క కుటుంబాన్ని దేవుడు కడతాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారు ప్రయాస వ్యర్థమే. ఇల్లు అంటే ఇల్లు కాదు, కుటుంబం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అంటే అతను ఏమనేవాడు అంటే మనిషికి గర్వం ఉండకూడదు. పెరిగానం తినుకుంటా ఉల్లిపాయ ముక్క కొరుక్కుంటా వద్దంలో అయ్యా పనులు ఉంటున్నాయి కదయ్యా అని చాలా అలాగ అనేవాడు. మేము ఏమనేవాళ్ళం కాదు. మరి మేము విశ్వాసలింగప్పుడు మేము ఏమన్నా తీసుకెళ్ళి డైరెక్ట్గా మా పాస్టర్ గారు చెప్పడమే కానీ మేము ఏం మాట్లాడతాయి లేదు. సుమారుగా నాకు తెలిసి 14 సంవత్సరాలు అయిపోద్ది జరిగి. అలాగా మేము ఈ పాస్టర్ గారు మాటిని ఎల్లోళ్ళందరూ సేవకులు అయ్యాము. పాస్టర్ గారి దగ్గర నమ్మకస్తులుగా ఉన్న వాళ్ళు సేవకులు అయిపోయారు. దేవుడు సేవకు పిలుచుకున్నాడు. కానీ తల ఎగరేసి గర్వించి దేవునికి దూరంగా, దేవుని సన్నిధికి దూరంగా, దేవుని సేవకునికి దూరంగా, దేవుని మాట కూడా లెక్క చేయకుండా, దేవుని సేవకుని మాట కూడా లెక్క చేయకుండా సహోదరులు వెళ్తే కనీసం వాళ్ళకు కూడా వాల్యూ ఇవ్వకుండా ఉన్న వాళ్ళ పరిస్థితి అలా అయింది చివరికి. దేవునికి స్తోత్రం. అసలు మన దేవుడికి బాగా అసహ్యమైంది ఏంటో తెలుసా? పాపం ఇప్పుడు దాకా చెప్పాను. ఏంటది? గర్వం అనేది భూమి మీద పుట్ల. చెయ్యి వణుకుతుంది ఏంటి పాస్టర్ గారికి? చెయ్యి అనకట్లా, నేను ఊపుతున్నా. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. గర్వం భూమి మీద పుట్ల, పరలోకంలో పుట్టింది. అది ఎక్కడ? సాతాను హృదయంలో పుట్టింది గర్వం అనేది. అందుకే నేను చాలాసార్లు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఒకవేళ ప్రభా ఏదన్నా గర్వం వస్తుందేమో, గర్వం ఎక్కడా రానియొద్దయ్యా, ఎంతమంది ఫోన్లు చేసినా, ఎన్ని సంఘాలు ఇచ్చినా, ప్రభా ఎంత పరిచయం ఇచ్చినా నువ్వు లేకపోతే మా దగ్గర ఏమి సున్నాల పక్కన 1 ఉంటేనే వాల్యూ కదా. ఏంటి
మన సున్నాలు లాంటి వాళ్ళు, ఆయన అంకీ లాంటి వాడు, ఆయన యేసయ్య. దేవునికి స్తోత్రం. ఎవ్రీథింగ్ మై జీసస్. ఆమేన్. ఎవ్రీథింగ్ మై జీసస్. ఆయన లేకపోతే మనకేది ఏమీ లేదు. దేన మనస్సు కలిగిన వ్యక్తిగా నువ్వు ఉన్నావనుకోండి, దేవుడే నిన్ను గుర్తించి, దేవుడే నీకు ప్రమోషన్ ఇచ్చి, దేవుడే నిన్ను హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం. అందరూ మాట్లాడుతాం. దేవునికి స్తోత్రం. ఆదికాండము 41వ అధ్యాయము 41వ వచనం చదువుకుంటే ఇక్కడ ఏమనుందంటే, ఆదికాండము 41:41. ఆ 41:41 అమ్మ. మరియు ఫరో చూడుము ఐగుప్తు దేశమంతటి మీదను నిన్ను నియమించి ఉన్నాను యోసేపుతో చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఐగుప్తు దేశం అంతటి మీద ఫరోగా ఉన్న ఆ యొక్క రాజు, ఈ యొక్క దేన మనసు కలిగిన ఈ యొక్క దీనుడైన యోసేపుని ఏమంటున్నాడంటే, ఐగుప్తు దేశం అంతటి మీద నేను నియమించి ఉన్నాను అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు, మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతికి తొడిగించిన. అంటే దానికి అర్థం ఏంటంటే, ఆయన అధికారం చేసి ఈయనకి ఇచ్చాడు. ఉంగరం అంటే ఏంటనుకుంటున్నారు? అధికారం. ఒక్కోసారి కొంతమంది ఫోన్లు చేసినప్పుడు నాకు చేసేవాళ్ళు అందరూ ఎక్కువ శాతం దర్శనాల కోసం దేవుడు ఏదైనా పలికితారేమో ఈ చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు, లేకపోతే ఏదైనా మేలు కలిగిద్దారు. అమ్మ దేవుడు ఉంగరం చూపిస్తున్నారు దర్శనం అంటే ఏంటన్నా అని 100 సార్లు. అమ్మ ఉంగరం అంటే అధికారము, ఉంగరం అంటే వివాహము, 2 విషయాలు చెప్పాను. మన ఇండియాలో పెళ్లి చేసుకుంటే తాళి సింబల్, గుర్తు. విదేశాల్లో ఉంగరం దొడితే పెళ్ళి అయిపోయినట్టే. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. ఉంగరం అనేది అధికారానికి కూడా సాదృశ్యం. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? నిబంధన గురుతు ఉంగరం. యోసేపుకి ఆ యొక్క ఫరో ఏం చేశాడంటే, తన ఉంగరం తీసి యోసేపుకి తొడిగించాడంట. అంటే అక్కడ ఏమి ఇచ్చాడంటే అధికారం ఇచ్చాడు అక్కడ. దేవునికి స్తోత్రం. సన్నపు నారబట్టలను ఆయనకు తొడిగించి బంగారపు గొలుసు వేసి తన 2వ రథం మీద అతన్ని ఎక్కించి వందనము చేయుడని అతడి ముందర జనులు కేకలు వేసి. దేవునికి స్తోత్రం. ఎక్కడి నుంచి వచ్చాడండి యోసేపు? అమ్మ ఎక్కడి నుంచి వచ్చాడు? ఎక్కడ ఉన్నారా? ఎక్కడి నుంచి వచ్చాడు? ఎక్కడో గోతిలో పడవేసిన వాడిని గోతిలో నుంచి ఆ యొక్క ఐగుప్తులోకి వచ్చి, ఐగుప్తులో నుంచి ఆ యొక్క పోతీఫర్ ఇంట్లోకి వచ్చి, పోతీఫర్ ఇంట్లో నుంచి చెరసాల్లోకి వెళ్ళి, చెరసాల్లో నుంచి సింహాసనం మీదకి వచ్చాడు. దేవునికి స్తోత్రం. సుమారుగా యోసేపు ఈయన శ్రమకాలం అంతా కొంతమంది బైబిల్ పండితులు ఏమంటున్నారంటే 13 సంవత్సరాలు 17 సంవత్సరాల వయసులో గోతిలో పడ్డాడు ఆయన సింహాసనం మీద ఎక్కేసరికి ఆయన వయసు 30 సంవత్సరాలు. దేవునికి స్తోత్రం. అంటే ఎన్ని సంవత్సరాలు శ్రమ పడ్డాడు ఆయన? ఈ 13 సంవత్సరాలు మహాశ్రమలో పడ్డాడు యోసేపు. దేవునికి స్తోత్రం. చిన్న శ్రమ వస్తే మనం గిలగిల్లాడిపోతాం. అవునా కాదు? చిన్న శ్రమ వస్తే ఉక్కిరి అయిపోతాం. చిన్న శ్రమ వస్తే కొంతమంది దేవుడిని నమ్మరు. మరి అంతకుముందు దేవుడు చేసిన అద్భుతాలు ఏమైపోయినాయి అవన్నీ? అమ్మా, చిన్న జ్వరం వస్తే దేవుడిని నమ్మరు చాలా మంది. పోయిన వారం నేను జ్వరంతో వాకింగ్ చెప్పాను, కానీ ఎవరికి తెలియదు. దేవునికి స్తోత్రం. ఆ రోజు నైట్ కూడా జ్వరం ఉంది, తెల్లారేసరికల్లా జ్వరం ఎగిరిపోయింది యేసునామములో. దేవునికి స్తోత్రం. జ్వరాలు వస్తుంటే పోతుంటే, జబ్బులు వస్తుంటే పోతుంటే, అది కాదు లెక్క. ప్రభు గొప్పవాడు. ఆమేనండి. దేవుడు అద్భుతం చేస్తే దేవుడు గొప్పవాడు. దేవుడు ఏదైనా మెరాకిల్ చేస్తే గొప్పవాడే. మరి ఇంతకుముందు చేసినవన్నీ ఎవరికి ఇస్తామయ్యి? అమ్మా, ఇంతకుముందు చేశాడు చేయలేదా? మహాశ్రమల పడకంటే ఇక్కడ యోసేపు అడగలేదు దేవుడు ఏమని ప్రభు ఎక్కడున్నావయ్యా? ఉన్నావా నువ్వు? అసలు ఆ సినిమాలో పాటలు ఉండే కదా, ఉన్నావా నువ్వు? అలాంటి డౌట్ కూడా వస్తుంది కొంతమందికి. నువ్వు ఉన్నావా లేదా? నేను అసలు కనపడతలేదు. ఈ శ్రమలేంటి? మా అబ్రహాము తాతయ్యకి వాగ్దానం ఇచ్చావు, మా ముత్తాతకి, ఇదిగో ఆ వాగ్దానాలు ఏమైపోయినాయి? ఈ పరిస్థితులు ఏమిటి నాయన? ఈ ఇబ్బందులు ఏంటి నాయన? ఈ కష్టాలు ఏంటి నాయన? ఈ బాధలు ఏంటయ్యా?
అని ఎక్కడా కూడా యోసేపు నోరు తెరిచినట్టుగా కనపడదు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పు దేవునికి స్తోత్రం. అంటే యోసేపు ఏముంచాడంటే దేవుని యందు విశ్వాసం ఉంచాడు యోసేపు. దేవునికి స్తోత్రం. యోసేపు దేన మనసు కలిగిన వాడు కాబట్టి దేవుడు యోసేపుని గోతిలో నుంచి తీసుకెళ్లి సింహాసనం మీద ఎక్కించాడు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తూ దేవునికి స్తోత్రం. మరి సింహాసనం మీద ఉన్నవాడిని కూడా కిందకి తీసుకొచ్చినట్టు ఉంది బైబిల్లో. ఎవరో సౌలు రాజరికం పోగొట్టుకోలేదుగా. సౌలు రాజుగా ఉండగానే మరణించాడు. అసలు రాజరికం పోగొట్టుకుని సామాన్యమైన మనిషిలాగా మారిపోయాడు ఒక అతను బైబిల్లో. నెబుకద్నెజరు. దేవునికి స్తోత్రం. బబులోను సామ్రాజ్యంలో ఆ దినాల్లో ప్రపంచానికి కావలసినంత ఆహారం ఉందంట బబులోను సామ్రాజ్యంలో. ఆ యొక్క నెబుకద్నెజరు తన మనస్సును గర్వించినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆయన రాజ్యాన్ని తీసేశాడు. ఆయన దగ్గర నుంచి ఆయన తీసేసి ఒక సామాన్యమైన మనిషిలాగా ఉంచితే 7 సంవత్సరాలు అడవులో ఉండి గడ్డి మేసి బతికాడు. గడ్డి మేస్తే మనుషులు బతుకుతారా? బతుకుతారు. ఇప్పుడు సైంటిస్టులు డాక్టర్లు ఏమంటున్నారు? గడ్డి చూసి తాగితే మంచిది అంటున్నారా? ఎక్కడ ఉంది ఇది బైబిల్లో? ముందే 7 సంవత్సరాలు అతను గర్వించినందుకు దేవుడు అతని రాజ పదవిని తీసేసి ఒక సామాన్యులాగా చేసిన తర్వాత 7 సంవత్సరాల తర్వాత అతనికి బుద్ధి వచ్చిన తర్వాత అతను ఏమంటున్నాడంటే ఇక్కడ బైబిల్లో ఉంది. ఒకసారి తీయండి. దానియేలు 4వ అధ్యాయం 37వ వచనం చదవండి. దానియేలు 4:37. ఓ థ్యాంక్ యూ జీసస్. గర్వముతో నటించు వారికి ఆయన అనపశక్తుడనియో ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరుచుచున్నాను అంటున్నాడు. నేను ఒకప్పుడు గర్వంతో నటించాను. నా గర్వాన్ని దేవుడు వదిలించాడు. మన పరలోకమందున్న దేవుడు ఆయన మహాగణుడు. ఆయన గర్వంతో నటించేవారిని అని చేస్తాడంట. ఎవరన్నారు ఈ మాట? నెబుకద్నెజరు అంటున్నాడు. అని ఏమంటున్నాడంటే ఆయన్ని కొనియాడుతున్నాను, ఆయన్ని స్తుతిస్తున్నాను, ఆయన్ని గణపరుస్తున్నాను అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. సర్వీస్లో అనుకోండి మీరు చూడండి, సాధారణంగా వాళ్ళని ఎవరు ఏం చేయక్కర్లా. 4 మెట్లు ఎక్కేసరికి 10 మెట్లు ఎక్కేసరికి మళ్ళీ మొదటి మెట్లో కాలే మనం ఎవరు కొట్టక్కర్లా. తప్పుగా అనుకోకండి. గర్వం ఏం చేస్తాండి? నేను అక్కడక్కడ చూస్తుంటాను. ప్రభు ఎంత ప్రార్థన చేసినా వీళ్ళకి అద్భుతం జరగదేంటి? ఎందరికో చిన్న ప్రార్థన చేస్తే అద్భుతం జరిగిపోతుంది. కొన్ని 100 మందికి అద్భుతాలు జరుగుతుంది. వీళ్ళకి ఏంటైనా ఎందుకు జరగట్లేదు ప్రభు అంటే దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన. వాళ్ళ మనస్తత్వం సరైనది కాదు. వాళ్ళు గర్విష్టి మనస్తత్వం. ఆ మనసు మనలో ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ఆమేనండి. ఆ మనసు మనలో. కొంతమంది చక్కగా ఎంత ఎదిగినా సరే చక్కగా దేన మనసు కలిగి ఉంటారు. ఎప్పుడు కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. వాళ్ళు చూసినప్పుడు నాకు హృదయంలో అనిపిస్తుంది, ప్రభా హృదయపూర్వకంగా ఈ వ్యక్తిని దీవిస్తున్నాను అని ప్రార్థన చేస్తాను. దేవునికి స్తోత్రం. సేవకుడు దీవిస్తే దీవించబడద్దు. ఆమేనండి. ఆయన అంటాడు, నువ్వు ఎవరి రోగాలు క్షమిస్తే, ఎవరి పాపాలు క్షమిస్తే అవి క్షమించబడతాయి. ఎవరికి ప్రార్థన చేస్తే వారికి స్వస్థత కలిగిద్ది. ఇర్మియా గ్రంథంలో ఆయన అంటాడు, ఇదిగో నీకు జనముల మీద, రాజ్యముల మీద, సమస్తం మీద నీకు అధికారం ఇచ్చా అంటాడు సేవకుని కోసం. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? తన సేవకుని క్షేమాన్ని చూసి ఆనందించి యెహోవా గణపరచబడిన కాక నువ్వు మరో చోటన నా సేవకుడు ఎక్కడ ఉంటే అక్కడ నేను ఉంటాను అన్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఏం కావాలి ఇంక మీకు? అర్థమవుతుందా? ఎందుకు మనం భక్తి చేసేది? డబ్బులు సంపాదించుకోవడానికా? ఇల్లును సంపాదించుకోవడానికా? పాస్టర్ గారు ఒక ఇల్లు కడితే మనం 4 ఇల్లు కడదాం. పాస్టర్ గారు ఒక బండి కొంటే మనం 4 బండ్లు కొందాం. పాస్టర్ గారు ఒక కుంచుడు పొలం కొంటే మనం 10 కుంచులు కొందాం. ఎవరికి కావాలండి? ఎవరికి ఉపయోగం ఇది? ఈ పరలోక రాజ్యం తీసుకెళ్తాయి అయ్యి. ఈ పొలాలు ఎక్కడే ఉంటాయి, ఈ స్థలాలు ఎక్కడ ఉంటాయి, ఈ ఇల్లులు ఎక్కడే ఉంటాయి, ఈ బంగారాలు ఎక్కడ ఉంటాయి? ఏమీ రావు. మా మేనత్తో ఒక ఆవిడ చనిపోతే ముక్కుపుడికి ఏదో ఉంటే చివరికి గోతులోకి దింపేసిన తర్వాత బాక్సు ఎవరో ఒకటి దిగి ముక్కుపుడికి ఉంది అది ఉంచకూడదని ఆ దిగి ముక్కుపుడకు కూడా తీసేశారు బయట. అంటే మనిషి పోయినప్పుడు కనీసం ముక్కు పొడగను కూడా తీసుకెళ్ళలేదు. ఎంత ఉంటుంది బాబు ముక్కు పొడగ? ఎంత ఉంటుందమ్మా రేటు? అమ్మా నీ ముక్కు పొడగ కూడా నీతో రాదు. దేవునికి స్తోత్రం. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని సన్నిధిలో. అన్యులైతే ఇంకా దూరం, వాళ్ళు మొలతాడు కూడా కట్ చేసేస్తారు.
అది అవునా కాదు? బట్టలు కూడా ఉంచారు ఒంటి మీద. నాకు ఈ సందర్భం తెలియదు. మా తాతయ్య గారు చనిపోయినప్పుడు చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. ఇదేంటి ఇలా చేస్తున్నారేంటి? అప్పటికే నాకు చిన్న వయసుగా తెలియదు. ఇదేంటి ఎలా చేస్తున్నారు, ఇదేంటి ఇలా బోర్లుగా పడుకోబెడుతున్నారు, ఇదేంటి అన్ని వస్త్రాలు ఏమి లేకుండా అన్నిలో అలా చేస్తారు. అంటే తల్లి గర్భంలో నుంచి వచ్చేటప్పుడు ఇతను ఏమీ తీసుకురాలేదు, పోయేటప్పుడు కూడా ఏమి తీసుకుపోవడం, అదొక సాదృశ్యం. అది దేవుని స్తోత్రం. నాన్నగారు అనేవాడు, అరే బాబు నాయన, ఈ భూములు ఎక్కడే ఉంటాయి కానీ ఈ భూములు ఎన్నో తరాలను చూస్తుంటాయి కానీ మనుషులు మాత్రం ఉండరు అనేవాడు ఆయన. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఇదికే మనకి అందరికీ నడిప్రాయం వచ్చేసింది. మనకున్న ఆయుష్ కాలంలో మనం రక్షణ పొందాము, యేసుప్రభు రక్తంలో కడగబడ్డాం కాబట్టి మనం ఏం చేయాలంటే ఏ క్షణాన్ని ఎక్కడికి అనుమూసినా దేవుని రాజ్యంలో ఉండాలి. శ్రమ ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందో తెలియదు. కాకినాడ పాస్టర్ గారు వాళ్ళ సందర్భం విన్నారా? పిల్లలు పాపం యవనస్తులు పిల్లలు ఎవరో పుట్టినరోజు పంటక్కని వెళ్ళారంట గోదావరి దగ్గర. 20 సంవత్సరాలు ఒకటికంట వయసు, 18 సంవత్సరాలు వయసు ఒకటికంట. గోదావరి నదిలో పడి చనిపోయారు. పాస్టర్ గారి పిల్లలకి అంతంత భయంకరమైన శోధన వస్తే, నిత్యం ప్రార్థనతో ఉండి దేవునితో ఉండే సేవకులకి అంత బలమైన శోధన వస్తే సామాన్యమైన ప్రజల పరిస్థితి ఏంటి? అర్థమవుతుందా నీకు? అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు కూడా ఆయన రెక్కలతో మనల్ని కప్పాలి దేవుడు. దేవునికి స్తోత్రం. టైం అయిపోతే మనం చెప్పలేము. టైం అయితే ఎలవగలుగు దేవుడు. ఒకవేళ వాళ్ళ సమయం అయ్యిందేమో. దేవునికి స్తోత్రం. ఏదేమైనా నువ్వేం చేయాలంటే దేవుని సన్నిధిలో దేవుని రెక్కల, దేవుని కాపుదల నీకు నీ కుటుంబానికి ఉండాలి. ఆమేనండి. దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, దేవుడిచ్చిన ఆయుష్ను బట్టి, దేవుడిచ్చిన వస్తువులు బట్టి, వాహనాలు బట్టి, పిల్లలను బట్టి నువ్వు గర్వించి నువ్వు ఇక నా అంతటి లేదు, నా అంతటోడు లేడు అని అనుకున్నావు అనుకో, మళ్ళీ మొదటి స్థానం. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తూ దేవునికి స్తోత్రం. నాకు చెప్పాను సహోదరుడు పాస్టర్ గారు పంపిస్తే ప్రార్థనకి రావట్లేదు ఏంటి అని పంపిస్తే, వద్దామయ్యా రాజుబాబు, కుదరట్లేదయ్యా, కొంచెం పనులు ఈ మధ్యన ఎక్కువైపోయినాయి అయ్యా, వద్దాం. ఉల్లిపమ్మ కోరుకుంటా అది ఎలా ఉంటో కోరినప్పుడు అన్నం తిని కూడా వద్దామయ్యా, ఖాళీ ఉండట్లేదయ్యా రాజుబాబు, వద్దాం. నేను రానట్లే, వద్దాం, వస్తాను, ఖాళీ ఉండట్లేదయ్యా కొంచెం అన్నాడు. మేము వెళ్ళి అదే చెప్పు. మరి ఆయన ఏం ప్రార్థన చేశాడు? కుటుంబం 3 ముక్కలైంది. దేవునితో చెలగాటాలు ఆడొద్దు. దేవుని స్తోత్రం. చాలా మంది నాకు ఫోన్ చేసి, అయ్యా మా కుటుంబం కట్టబడాలి ప్రార్థన చేయండి, అయ్యా మాకు వివాహం అవ్వాలి ప్రార్థన చేయండి. ఒక సహోదరి గుంటూరు నుంచి ఫోన్ చేసి, అయ్యా నేను బెంగళూరులో ఉద్యోగం చేసేదాన్ని ఇంతకుముందు, ఇప్పుడు నా పరిస్థితి బాగోక, ఆరోగ్యం బాగోక గుంటూరు మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను, ఏదో పని చేసుకుందామని వెళ్ళి కూరగాయలు అమ్మే వాళ్ళ దగ్గర చేరితే ఆవిడ కూరగాయలు అయ్యేదాకా జీతం ఇవ్వట్లేదంట. ఎవరో కూరగాయలు ఉండరు. మధ్యాహ్నం 12 వెళ్తే నైట్ 8 దాకా ఉంటే ఆ 300-400 ఇవ్వడానికి చాలా ఇబ్బంది పెడుతున్నారు. అయ్యగారు కొంచెం కూరగాయలన్నీ అమ్ముడిపోయేటట్టు ప్రారంభం చేయండి. నేను అన్నాను, అమ్మ కష్టపడి చేసుకునేది ఏది తప్పు కాదమ్మా, ఏది కూడా తప్పైతే కాదు అని చెప్పాను. దేవునికి స్తోత్రం. మొన్న కూడా శుక్రవారం వాక్యం చెప్పానా, నిశ్చయముగా నీకు చేతులు కష్టార్జితం అని అనుభవిస్తావని చెప్పి. ఏనండి, నిశ్చయముగా నువ్వు నీ చేతులు కష్టార్జితం అనుభవిస్తావు. అనుభవించాలంటే, కష్టార్జితం అనుభవించాలంటే ఏం కావాలి? ప్రశ్న అయ్యా కరెక్ట్ క్యాచ్ చేయండి. ఏం కావాలి? నీ కష్టార్జితం నువ్వు అనుభవించాలంటే ఏం కావాలి? కష్టపడాలంటే ఆరోగ్యం కావాలి. ఎవరన్నది? ఆరోగ్యం కావాలి. దేవుని స్తోత్రం. ఆరోగ్యం ఉండాలంటే దేవుని కృప ఉండాలి. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? మన కష్టార్జితాన్ని దేవుడు మనమే తినేదని చేస్తాడు, డాక్టర్లు తినకుండా. ఆమేనండి. మనమే తినాలంటే ఏం చేయాలంటే, మనం చెప్పాను చాలా మంది కష్టార్జితాన్ని ఎప్పుడు కూడా మనకు వచ్చేది 3 భాగాలు చేసుకోవాలని చెప్పాను. ఒక భాగం ఎలాగో దేవుడికి ఇచ్చేస్తాం, అది నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఎవరైనా ఇచ్చేస్తారు. రెండోది నీ పై ఖర్చులకు ఉపయోగించుకుంటాం, అది రెండోది. కానీ మూడోది ఉంది చూసా, అది నీకు జాగ్రత్త తెలియదు. చాలా మంది 500 వస్తే ఆ రోజున కేజీ మాంసం వచ్చేది, థమ్సప్ బాటిల్ వచ్చేది. 500 ఆ రోజున అయ్యేదాకా నిద్ర పట్టదండి. మళ్ళీ తెల్లారాక వేరే వాళ్ళు పక్క వాళ్ళని ఎవరో 100-200 అడగకపోతే ఇది భక్తి కాదండి, ఇది భక్తి కాదు. ఇది అర్థమవుతుందా? నువ్వు కొంత దేవుడికి తీసిన తర్వాత, కొంత నీ పై ఖర్చులు అయిపోయిన తర్వాత, కొంత నీ కోసం నువ్వు దాచుకోవాలి. ఏదన్నా అత్యవసర అవసరం వస్తే ఎవరిస్తారు? చిన్నపిల్లలు ఉన్నారు, ఎవరిస్తారు? ఇస్తారు ఎవరన్నా? పిల్లలు ఏలియా మోసే చిన్నప్పుడు ఒక రోజున ప్లేట్లెట్స్ పడిపోతే 2000 రూపాయల డబ్బులు లేక అల్లాడిపోయి కొన్ని సంవత్సరాల క్రితం.
ఆ కష్టాల్లో, ఆ నలుగురిలో దేవుడు జాగ్రత్త నేర్పించాడు మాకు. దేవునికి స్తోత్రం. జాగ్రత్త ఉండాలి నీకు, దేవుడు నీకు జాగ్రత్త కూడా నేర్పిస్తాడు. అందరూ తిన్నాక 12 గంపలు ఎత్తిచ్చాడు యేసయ్య, బైబిల్లో ఉంది. దేవునికి స్తోత్రం. వచ్చిన ధనమంతా ఇస్కరియోతు యోధా దగ్గర డబ్బు సంచిలో దాపిచ్చాడు దేవుడు. అవసరం వచ్చినప్పుడు ఉపయోగించేవాడు. అది దేవునికి స్తోత్రం. అంటే ఎగాదిగా వేస్ట్ ఖర్చులు చేయటం కూడా దేవునికి ఇష్టం ఉండదు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తాం దేవునికి స్తోత్రం. తర్వాత మరో మాట చూసుకుంటే మనం ఎలా ఉండాలంటే దేవుని సన్నిధిలో గుర్తుంచుకోండి. ఒక ఉపమానం చెప్పి నేను ముగిచ్చేస్తాను వినండి. దేవుని సన్నిధిలో ఇప్పుడు ఈ రోజు అంశం ఏంటంటే దీన మనస్సు కలిగిన వారిని దేవుడు హెచ్చిస్తాడు. దీన మనస్సు కలిగిన వాళ్ళని హెచ్చిస్తాడు. లక్ష్య పెట్టడం అంటే అదే దానికి అర్థం. దేవుని కన్నులు నిన్ను చూసినాయి అంటే నీ పరిస్థితులు మారిపోతాయి. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తాం దేవునికి స్తోత్రం. రెండోది, గర్విష్ఠుల్ని ఎలా బాగుగా ఎరుగులో అని ఉంది కదా. ఇప్పుడు దీన మనస్సు కలిగిన వాళ్ళు ఎలా హెచ్చిస్తాడు, ఒకవేళ గర్విస్తే ఎలాగ మళ్ళీ కిందకి తీసుకొస్తాడు అనేది ఒక ఉపమానం చెప్పి నేను ముగిచ్చేస్తాను. చెప్పనా వద్దా? ఒక ఆయన కొండల ప్రాంతంలో పంటల పండన ప్రదేశంలో ప్రతిరోజు కూడా తెల్లవారుజామున లేచి తెల్లవారుజామున లేచి చర్చి గంట కొట్టేవాడు అంట. ఏమని గంట కొడితే దానికి అర్థం ఏంటి? చర్చికి గంటలు ఉంటాయి తెలుసా? లెగండి, మేల్కొనండి, ప్రార్థించండి. చర్చిలోకి వచ్చి తెల్లవారుజామున లెగండి, మేల్కొనండి, ప్రార్థించండి అని ప్రార్థన చేస్తే కొంతమంది నాకు పొద్దున్నే ఉదయకాలమే ఫోన్ చేసేస్తారు. మొన్న ఎవరో ఫోన్ చేసి దగ్గర 3-4 సార్లు చేశారు నైట్ తెల్లారుజామున. అమ్మ తెల్లారాక 10 గంటలు దాడే చేయండి అని చెప్పా. నేను ఉదయం లెగనంటే నైట్ ఏ టైం పడుకుంటాను నాకే తెలియదు కమ్మ. కానీ మీరు నైట్ పెందరగాలు పడుకునేవాళ్ళు పెందరగాలు వేసి ప్రార్థన చేయాలి. లెగండి, మేలుకొనండి, ప్రార్థన చేయండి అని గంట కొడుతుంటే అందరూ లేచి వచ్చి ప్రార్థన చేసేవాళ్ళు అంటే చర్చిలో. దేవునికి స్తోత్రం. అది చాలా పవర్గా ఉంటుంది. తెల్లవారుజామున చేసి ప్రార్థన మామూలుగా ఉండదు అసలు. ప్రతిరోజు అపోస్తులు ప్రతిరోజు ఎక్కడున్నారు? ఇంటింటా కూడుకున్న రొట్టె విరిచారు. దేవునికి స్తోత్రం. లెగండి, ప్రార్థన చేయండి అంటే అందరూ వచ్చి ప్రార్థన చేస్తుంటే అదే ఊరు కొండల ప్రాంతానికి పంటల పండని ప్రదేశానికి రెడ్డి గారు అని ఒక ఆయన వచ్చాడంటే. ఏనండి జాగ్రత్తగా, ఎన్ని మామూలే కానీ రెడ్డి గారు ఉన్న ప్రాంతానికి దొరగారు వచ్చారు. గంట కొట్టేది ఎవరు? రెడ్డి గారు. అయ్యా ఎవరయ్యా ప్రతిరోజు ఉదయాన్నే గంట కొడుతున్నారు చక్కగా, ప్రతిరోజు కూడా అందరూ ప్రార్థన చేసుకుంటున్నారు, ఎవరయ్యా అని అడిగితే అప్పుడు స్థానిక పాస్టర్ గారు, నాలాంటి పాస్టర్ గారు ఒక ఆయన అన్నారంట, అయ్యా ఇక్కడ ఒక రెడ్డి గారు ఉన్నారే, పేదవాడు అయినా ఆయనకి 7 పిల్లలు. ఆయనకి ఎంతమంది అమ్మా? ఆయన చాలా పేదవాడయ్యా, చాలా అల్లాడిపోతున్నాడయ్యా అంటే దొరగారు అన్నారంట, ఒక్కసారి ఆ రెడ్డి గారిని ఇటు పిలిపించండి అన్నాడు. దేవునికి స్తోత్రం. అందరు చెప్తాం దేవునికి స్తోత్రం. అప్పుడు అయ్యా ఏంటయ్యా పరిస్థితి అంటే, ఏం చెప్పనండి అయ్యగారు, పిల్లలు చిన్నపిల్లలండి, చాలా అల్లాడిపోతున్నామండి, తినడానికి తిండి కూడా లేదండి, ఏదో దేవుని సన్నిధిలో గంట కొట్టుకుంటా బతుకుతున్నామండి అని అంటే ఈ దొరగారు ప్రార్థన చేశారంట అతని తల మీద చేయబెట్టి. దేవునికి స్తోత్రం. ప్రభా ఇదిగోనైనా ఈ రెడ్డి గారిని బహుగా ఆశీర్వదించు నాయనా అని ప్రార్థన చేశాడంట ఈయన హృదయపూర్వకంగా. దేవునికి స్తోత్రం. 10 సంవత్సరాలు అయిపోయింది. 10 సంవత్సరాల తర్వాత దొరగారు మీటింగ్కి వచ్చి వెళ్ళిపోయారు. 10 సంవత్సరాల తర్వాత ఈయన దొరగారు మరలా వస్తే గంటని పడతలా తెల్లారుజామున గంట అది మళ్ళీ అయ్యగారు చేయ మళ్ళీ చెయ్యి అయ్యగారికి వండగట్లా. దేవునికి స్తోత్రం. గంట అప్పుడు ఏరియా రెడ్డి గారు అని ఒక ఆయన ఉండాలంటే స్థానిక పాస్టర్ గారిని అడిగితే ఏం చెప్పనండి, మా ఏరియాలో పెద్ద సాగుకారు అయిపోయాడు, ఆయన మొత్తం చుట్టుపక్కల భూములన్నీ కొనేశాడు, పెద్ద ధనవంతుడు అయిపోయాడు, మరి మీ ఇలా నేను వచ్చానని చెప్పలేదంటే చెప్తే అంటున్నాడంట, నాకు రమ్మంటే ఎలా కుదిరిద్దండి ప్రార్థనకి, కావాలితే ఓ 10,000 ఏనండి జాగ్రత్త, ఓ 10,000 ఒక 20,000 అడగండి కానికిస్తాను, ప్రార్థనకు మాత్రం నన్ను పిలవద్దండి అంటున్నాడు అంట అడుగుతుంటే. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందమ్మా? నన్ను పిలవద్దండి, కావాలితే 10,000 ఇస్తా లేకపోతే 20,000 ఇస్తా అంటున్నాడు. అప్పుడు ఇది దొరగారు అన్నారంట, సరే ఒక్కసారి ఎలాగైనా సరే పిలవండి అమ్మ, బయటికి తీసుకెళ్ళండి. అప్పుడు ఈ దొరగారు అన్నారంట, ఏనండి జాగ్రత్తగా, ఈ దొరగారు ఒక్కసారి పిలిపించాయని 3 రోజులు మీటింగ్స్ అయిపోయినాయి కదా, 3 రోజులు మీటింగ్స్ అయిపోయినాయి కదా, వెళ్ళిపోతున్నాను ఒకసారి పిలిపించంటే, ఒక్కసారి పిలిపించిన తర్వాత ఏనండి జాగ్రత్తగా పిలిపించిన తర్వాత ఏంటయ్యా పరిస్థితి అంటే, అయ్యా నాకు ఎలా కుదిరిద్దండి ప్రార్థనకు రావటం, నాకు పొలాలండి, ఉత్తర దిక్కిన పొలాలు, దక్షిణ దిక్కిన పొలాలు, పడమర పొలాలు, తూర్పున పొలాలు, పనులు మాటింటలేదండి అయ్యగారు అంటున్నాడంటే. ఎవరు? రెడ్డి గారు. అయ్యా కుదిరేటట్టు ప్రార్థన చేయనా అని అడిగిన. అమ్మ అర్థమవుతుందా?
మీకు నిత్యం దేవుని సన్నిధిలో సగం గంట కొట్టేటట్టు కుదిరేటట్టుగా ప్రార్థన చేయనా అన్నాను. ఆ పని చేయండి అయ్యగారు. అమ్మ నాకు కొంచెం ప్రశాంతత దొరికింది, ఆ పని చేయండి బాబు. ఇతను ఏదో అనుకుంటున్నాడు, ఇతను కానీ దొరగారు ఇంకోటి అనుకుంటున్నాడు. అప్పుడు ఆయన తల మీద మళ్ళీ చేయబెట్టి, ప్రభా ఈ యొక్క రెడ్డి గారు నిత్యము నీ సన్నిధిలో గంట కొట్టేటట్టుగా ఈయన ఆశీర్వదించిన ఆయన అని ప్రార్థన చేశాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఫెలోషిప్ అబ్రహాం గారు చెప్పారు ఈ ఉపమానం. ఎక్కడున్నాడో మహానుభావుడు, నిజంగా గొప్ప దవిజీరుడు ఆయన. అమ్మ విన్నారా, నిత్యం గంట కొట్టేదానికి ఆశీర్వదించంటే మరలా 10 సంవత్సరాల తర్వాత మరలా మీటింగ్కి వస్తే ఈయన గంట తెల్లారుజామున కొంచెం ముందే వినపడుతున్నాడు. దేవుని స్తోత్రం. అమ్మ అర్థమవుతుందా? వినపడుతుంటే అప్పుడు ఏంటో అని చూస్తే ఎవరో అయ్యా రెడ్డి గారు ఎలా ఉన్నారండి, ఏంటి పరిస్థితి అంటే ఏం చెప్పనండి అయ్యగారు, పంటలు పండతో వర్షాలు పడతాం ఆగిపోయినాయండి, పంటలు పండతం ఆగిపోయినాయండి, అవన్నీ అప్పులు తెచ్చినాయి, పొలాలన్నీ కూడా అప్పులు మూలని పొలాలన్నీ అమ్మేశానండి. పిల్లలు చూస్తే పెద్దోళ్ళు అయ్యారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిన వాళ్ళ పిల్లలు పుట్టారు. ఈ రోజు నాకు చాలా అల్లాడిపోతుందండి అయ్యగారు, తింటాకు కూడా ఏం లేదండి అన్నాక అప్పుడు మంచిదానికి ఇక మళ్ళీ ప్రార్థన చేయలేక, ఇక జీవించమని చేయలేక, ఎందుకంటే చూశాడు ఒకసారి. అందుకే దేవుని సన్నిధిలో గుర్తుంచుకోండి, దేవుడు నీకు ఇచ్చిన వస్తువును బట్టి, దేవుడు నీకు ఇచ్చిన వాహనాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన పిల్లల్ని బట్టి, ఒకవేళ వాళ్ళు చూసుకుని నువ్వు మురిసిపోతా, ఇంకా తప్పుపోతా ఉబ్బుపోతా ఉన్నావు అనుకో, వీటినంతేపు తీసుకోవడం అని చెప్పు. ఒకవేళ నీ దగ్గర బంగారు వస్తువు ఉందని ఆ వస్తువుని బట్టి మురిసిపోతున్నావు అనుకో, ఏది బట్టి దేనిని బట్టి నువ్వు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నావు, దాన్నే తీసేస్తాడు దేవుడు. నిజం నేను చెప్తున్నాను. బంగారు బొమ్మ కథ తిన్నారు ఎప్పుడన్నా? దేవుడా నేను ఏది పట్టుకుంటే అది బంగారం అయిపోవాలని అడిగాడు దేవుడు. ఒరే బాబు దాని ద్వారా నీకు కష్టం వస్తుందా అంటే, అబ్బాయి ఏదైనా పర్లేదు నైనా, నేను ఏది అంటుకుంటే అది బంగారం అయిపోవాలన్నా. సర్లే తదాస్తు అన్నాడు దేవుడు. ఆమె అన్నాడు. ఇంటికి వెళ్ళంగానే ఆడికి ఇష్టమైన కుమార్తె నా అని పరిగెత్తుకుంటూ వచ్చి పట్టుకున్నాడు. వెంటనే బొమ్మ అయిపోయింది, బంగారు బొమ్మ అయిపోయింది. దేవుని స్తోత్రం. అందుకే నువ్వు దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంటే, దేన మనస్సు కలిగి నువ్వు ఉంటే దేవుడు ఇచ్చిస్తాడు. లేదు ఒకవేళ తల ఎగరేసావు అనుకో, నీ తలపోగరు ఎలా అనసాలో కొన్ని గిత్తలో తిరగబడతాయా రైతులు చెప్పాలి. ఏం చేస్తాడు అప్పుడు రైతు? అయ్యా ముక్కుకు తాడేస్తాడంటే దేవుని స్తోత్రం. జ్ఞానం తగిలిస్తాడు తిరగబడే గిత్తకి. దేవుని స్తోత్రం. మరి దేవుడు వెళ్ళాడా? ఇందాకేమన్నాను? అయ్యా ప్రార్థనకి అయ్యగారు రమ్మన్నారయ్యా అని పిలిస్తే ఒక అతను, వద్దామయ్యా రాజుబాబు చూద్దాం, పళ్ళు ఏం చేస్తా, పళ్ళు అలాగ ఉన్నాయి అని ఉల్లిపాయ మొక్క తింటా ఉన్నాడు, పెరుగన్నం తింటా. నాకు బాధ అనిపించింది. సర్లేని వచ్చేసాను. నాకెందుకు మరి, వెళ్ళి పాస్టర్ గారితో చెప్పా ఎలా ఉందండి పరిస్థితి అని. తర్వాత చూస్తే ఆ ఉల్లిపాయ మొక్క లేదు, పెరుగన్నం లేదు, అసలు ఆ ఇల్లు లేదు, ఆ కుటుంబమే. తర్వాత మళ్ళీ ఆ సహోదరుడు కొన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చాడు. వస్తే నాకు బాధ వేసింది. అయ్యో ఒకప్పుడు నన్ను రక్షణలోకి నడిపించాడు, ఏదో డబ్బులు అవసరమై వచ్చి కొంచెం డబ్బులు అడిగాడు, అడిగితే ఇంకా ఎక్కువే ఇచ్చాను. అయ్యో నన్ను ఒకప్పుడు రక్షణలోకి నడిపించిన వాడు ఎలా అయిపోయింది పరిస్థితి అని చెప్పి బాధ కలిగింది. నన్ను ప్రభు దగ్గరికి నడిపించిన వ్యక్తి అతను. ఎవరి పరిస్థితులు ఎలా మారిపోతాయో తెలీదు. అందుకే మీరు జాగ్రత్తగా దేవుని దగ్గర ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా, నువ్వు దేని మనసు ఉందనుకో అంచెలంచెలుగా హెచ్చించబడిపోతావు. విషయం నేను చెప్పి, నేను ఒక్కోసారి నైట్ టైం ప్రార్థన చేస్తుంటా, ప్రభా అదిగోనైనా అయ్యా పలానా వాళ్ళ సమస్యలన్నీ తీర్చినైనా, వాళ్ళ ఇబ్బందులు తొలగించినైనా, మన సంఘస్థులు అందరి కోసం ప్రార్థన చేస్తుంటా. అందరి కోసం ప్రార్థన చేస్తా. ఏదైనా బాగా సమస్యలు ఉన్న వాళ్ళు అయితే కొంచెం ఎక్కువగా చేస్తాను. దేవునికి స్తోత్రం. దేవుడు సేవకుడు ప్రార్థన వింటాడండి బాబు, నీకు తెలియదు ఆ విషయం. ఎక్కువ రోజులు అక్కడ ఒక్క నైట్ ప్రార్థన చేయాలి నీ స్థితిగతులు దేవుడు మార్చేయడానికి. దేవునికి స్తోత్రం. దేవుని స్తోత్రం. దేవుని దగ్గర మనం కృప పొందుకోవాలి కానీ దేవుని ఉగ్రత మనం పొందుకోకూడదు. దేవుని స్తోత్రం. ఎవరైతే దేవుని సన్నిధిలో తగ్గింపు కలిగి దేన మనసు కలిగి జాగ్రత్తగా ఉంటారో వాళ్ళందరినీ దేవుడు అంచెలంచెలుగా హెచ్చిస్తాడు. 10 సంవత్సరాల క్రితం నువ్వు ఎలాగున్నావో ఇప్పుడు అలా ఉండవు. మళ్ళీ గుర్తుంచు. 10 సంవత్సరాల క్రితం ఎలాగున్నావు నువ్వు? ఎవరన్నా చేయొత్తండి, ఒకరు ఎత్తండి. ఎలాగున్నారు 10 సంవత్సరాల క్రితం చెప్పండి? ఏమీ లేని స్థితిలో. అదే ఉందా ఈరోజు కూడా? మరి మారింది కదండి, దేవుడు పరిస్థితి మారుస్తున్నాడు కదా. దేవుడు మంచితనాన్ని మనం లోపుగా తీసుకోకూడదు. తండ్రి ప్రేమిస్తాడు, తల్లి ప్రేమిస్తే. చిన్నపిల్లల తల్లి ఏం చేస్తే ఓకే జుట్టెట్టుకుని లాగి తిన్నా సరే, తల్లి ఏం చేస్తే ఊరికి అమ్మ నాయన, ఊరికి అమ్మ, అలాగమ్మ ఇలాగమ్మ అంటే. పాటలో దెబ్బ బిగితే ఏమవుతాడమ్మా? అవునా? ఇప్పుడు ఇంటికాడ మనం జుట్టు బిగుతుంది కదని పీకించుకుంటుంది తల్లి. చర్చకు వచ్చినప్పుడు కూడా జుట్టెట్టుకుని బిగితే ఏం చేస్తే
అంతేనా? ఒకవేళ తల్లి పీకపోయినా తల్లి పీకిద్ది. దేవుని స్తోత్రం. అందుకే మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో అస్సలు గర్వ మనసు రానికూడదు. దూరాన పొరుగురులో ఉన్న వాళ్ళు కుదిరితే వాళ్ళ ప్రార్థనకి ఒకవేళ ఆదివారం కుదురుతుంది వస్తున్నారు ఉపవాస ప్రార్థనకి, అలాంటప్పుడు ఒకవేళ కుదరకపోయినా దగ్గరలో ఉన్న వాళ్ళందరూ వినియోగించుకోవాలి. మరి ముఖ్యంగా ప్రార్థన రాని వాళ్ళకంటే కూడా ప్రార్థన వచ్చిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఆమేనంటే ఎందుకో చెప్పనా? ఒకవేళ ప్రార్థన వచ్చిన నువ్వు దానికి అర్థం ఏంటంటే అన్నీ తెలిసిన వ్యక్తివి అని అర్థం. గుర్తుంచుకోండి. తెలియని వ్యక్తి తప్పు చేస్తే క్షమిస్తారు. తెలిసిన వ్యక్తి తప్పు చేస్తే దేవుడు క్షమించడం కాదు, ముందు ఒకటి పీకుతాడు. క్షమిస్తాడు కానీ ముందు పీకి అప్పుడు క్షమిస్తాడు. పీకడం అంటే ఈ దెబ్బ కాదండో, ఈ దెబ్బ కాదు. ఆయన పీకితే పులుసు మొత్తం కారిపోద్ది, పులుసు కారిపోద్ది, మామూలుగా ఉండదు. ఇక పరిస్థితులన్నీ తలకిందులు అయిపోతాయి. ఆయన ఒక దెబ్బ కొట్టాడండి. దేవుని స్తోత్రం. అందుకే మనం ఎలా ఉండాలంటే యోసేపు దేన మనసు కలిగి ఉన్నాడు. యోసేపు సింహాసనం మీదకి వెళ్ళాడు, హెచ్చించబడ్డాడు. ఇదిగో నెబుకద్నెజరు గర్వించాడు, అందుకే సింహాసనం మీద నుంచి కిందకు వచ్చేసాడు. మనం ఎలా ఉండాలంటే దేవుడి సన్నిధిలో దేన మనసు కలిగి ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడి కొద్ది వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఇదిగోనైనా నాతో మాట్లాడవయ్యా, నీకు వందనాలయ్యా. ఇదిగో దేవుడు నిన్ను ఎంతగా హెచ్చించినప్పటికీ, దేవుడు నిన్ను ఎంతగా దీవించినప్పటికీ, దేవుడు నిన్ను ఎంతగా వర్ధిల్ల చేసినప్పటికీ కూడా ఇదిగో దేన మనస్సు నీకు ఉండాలే కానీ, ఇదిగో తగ్గింపు నీకు ఉండాలే కానీ గర్వం నీకు ఉండకూడదు. ప్రియమైన సహోదరుడా, ఎక్కడ నువ్వు ఉండి, ప్రియమైన తల్లి, ప్రియమైన చెల్లి, ప్రియమైన సహోదరుడా, ఇదిగో ఎక్కడ ఉండి నువ్వు ఈ వాక్యాన్ని వింటున్నావో నాకు తెలియదు కానీ ప్రభు సన్నిధిలో ఇదిగో నువ్వు దేన మనస్సు కలిగిన వ్యక్తివైతే అంచెలంచెలుగా నువ్వు దీవించబడతావు, అంచెలంచెలుగా నువ్వు హెచ్చించబడతావు. ఇదిగో లేదు నెబుకద్నెజరు వలె ఒకవేళ నువ్వు గర్విస్తే ఇదిగో నీ స్థితిగతులన్నీ మారిపోతాయి. ఇదిగో రెడ్డి గారు ఏమీ లేనప్పుడు దేవుని సన్నిధిలో గంట కొట్టాడంట. ఇదిగో అన్నీ వచ్చినప్పుడు ఇదిగో దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు. ఇదిగో దేవుని సేవకులకు దూరం అయిపోయాడు. ఇదిగో మరలా దొరగారు వచ్చి ప్రభా నిత్యము నీ సన్నిధిలో గంట కొట్టేదడిగి ఈ రెడ్డి గారిని ఆశీర్వదించిన ఆయన అని ప్రార్థించినప్పుడు ఇదిగో ఆయన స్థితిగతులన్నీ మారిపోయినాయి అంట. ఎందుకు? నువ్వు దేవుని కృపను పొందుకోవాలే కానీ దేవుని దగ్గర ఉగ్రతను పొందుకోకూడదు. ఇదిగో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసయ్య నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు. తండ్రి తన బిడ్డల ఎడల జాలి పడినట్లుగా ప్రభు నీ ఎడల జాలి పడుతున్నాడు. ఒకవేళ నీకు కలిగిన దాన్ని బట్టి ప్రభు దగ్గర గర్విస్తున్నావేమో, ఇదిగో దేవుడు నీకు ఇచ్చిన దాన్ని చూసి నువ్వు మురిసిపోతున్నావేమో, ఇదిగో దేవుడిని చూసి నువ్వు మురిచిపో. దేవుడు నీకు ఇచ్చిన వాహనాలు పిల్లలను బట్టి కాదు మురిచిపోవాల్సింది, దేవుని సన్నిధిలో దేవుని బట్టి నువ్వు మురిచిపోతే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నీ స్థితిగతులు మారుస్తాడు. ప్రభు సన్నిధిలో తండ్రి నీకు వందనాలయ్యా, తండ్రి నీకు స్తోత్రాలయ్యా, తండ్రి నీకు స్తుతులు ప్రభు అని ప్రార్థన చేసుకున్నాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాం. బలహీనపరచు ఆత్మ నుంచి విడిపించున్నాయన, బలహీనతల నుంచి విడిపించున్నాయి అయ్యా. నీ చిత్తానుసారంగా ప్రవర్తించడానికి నాకు నేర్పించింది నా ప్రభు. ఇదిగో నేను సాత్వికుడను, దేన మనస్సు కలిగిన వాడను అని యేసయ్య అంటున్నాడు. యేసయ్య మనస్సు నీలో ఉంటే నువ్వు హెచ్చించబడతావు, యేసయ్య మనస్సు నీలో ఉంటే నువ్వు దీవించబడతావు, యేసయ్య మనస్సు నీలో ఉంటే నువ్వు అభివృద్ధి చెందుతావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రార్థన చేసుకుంది. ప్రభువా నీ చిత్తానుసారంగా నన్ను నడిపించాయని ప్రార్థన చేసుకుంది.